Good evening, good evening everyone. In previous session, we have already discussed about relationship and types of relationships, degree of relationships. In this session, we are going to learn about extended entity relationship model. Extended entity relationship model. ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని ఈఈఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్. అంటే ఎంటిటీ రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేస్తే వచ్చేదే ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్. వీటిలో ఆల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఈఆర్ మోడల్ ఉంటాయి. అడిషనల్గా కొన్ని కాన్సెప్ట్స్ అవి ఏమేంటి అంటే సబ్ క్లాస్, సూపర్ క్లాస్, రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ అనేది ఉంటుంది. ఈఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ విచ్ ఇంక్లూడ్స్ all the concepts of ER model. In addition, it includes the concepts of subclass and superclass and related concepts of specialization and generalization. మనకి ఈఈఆర్ మోడల్ అంటే కనుక ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్. దీంట్లో ఈ కాన్సెప్ట్లో ఏముంటాయి, ఈఆర్ మోడల్తో పాటుగా ఎడిషనల్గా సబ్ క్లాసు, సూపర్ క్లాసు, వాటికి సంబంధించిన స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి సూపర్ క్లాస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ టైప్ దట్ హ్యాస్ గాట్ రిలేషన్షిప్, parent child relationship with one or more subclasses, and it contains attributes that are common to all subtypes. Entity type got relationship, parent child relationship ఉంటే గనక ఒక ఎంటిటీకి వన్ ఆర్ మోర్ సబ్ టైప్స్ ఉంటే గనక కామన్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ సబ్ టైప్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి, సూపర్ టైప్లో ప్రజెంట్ అయి ఉంటాయి అన్నమాట. Subtype group of subgroup of supertype entity and have unique attributes, but they will be different from each type. Subgroup అంటే సూపర్ టైప్ నుంచి డిరైవ్ చేసినవి సబ్ టైప్స్. దీంట్లో యునీక్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. కామన్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా సూపర్ టైప్లో ఉంటే యునీక్ యాట్రిబ్యూట్స్ అనేవి సబ్ టైప్లో ఉంటాయి. బట్ దే విల్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ టైప్. ఈచ్ టైప్కి డిఫరెంట్గా ఉంటే గనక దాన్ని ఏమంటారంటే సబ్ టైప్ అంటారు. ఎగ్జాంపుల్కి వచ్చేసి చూడండి, యాట్రిబ్యూట్స్ షేర్డ్ బై ఎంటిటీ. కామన్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, సూపర్ టైప్లో ఉంటాయి అన్నమాట. కామన్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా సూపర్ టైప్లో ఉంటాయి. వీటి నుండి మనకి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ని తీసుకుంటే కనుక సూపర్ టైప్ నుంచి క్రియేట్ చేసిన స్పెషలైజ్డ్ ఎంటిటీస్ని సబ్ టైప్స్ అంటారు. దీంట్లో యునీక్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ సబ్ టైప్ అనేది ఉంటుంది. ఈ సబ్ టైప్లో యునీక్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. ఈ సబ్ టైప్ 2లో యునీక్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుందన్నమాట. స్పెషలైజ్డ్ ఎంటిటీస్ అనేవి సూపర్ టైప్ నుంచి డెరైవ్ చేస్తే దీన్ని ఏమంటారు, సబ్ టైప్ అంటారు. దీన్ని ఏమంటారంటే జనరల్ ఎంటిటీ టైప్ అంటారు. దీన్నేమో స్పెషల్ ఎంటిటీ టైప్స్ అంటారు. మనకి ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో అడిషనల్గా ఈఆర్ మోడల్తో పాటుగా సబ్ టైపు, సూపర్ టైపు, జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ అనేది తీసుకున్నారు. కామన్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనకి సూపర్ టైప్లో ఉంటాయి. దీన్ని ఏమంటారంటే జనరల్ ఎంటిటీ టైప్ అని కూడా అంటారు. ఈ సూపర్ టైప్ నుంచి యునీక్ యాట్రిబ్యూట్స్ అంటే ఈ సూపర్ టైప్ నుంచి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ని క్రియేట్ చేసిన వాటిని ఏమంటారంటే సబ్ టైప్ అంటారు. ప్రతి ఒక్క సబ్ టైప్కి కూడా యునీక్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్. స్పెషలైజేషన్ అంటే ఏంటి, జనరలైజేషన్ అంటే ఏంటి? జనరలైజేషన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ సెట్ దట్ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ సెట్. జనరలైజేషన్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ సెట్.
ఇది సూపర్ సెట్ ఆఫ్ ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్. ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్ కి ఒక సూపర్ సెట్ గా కనుక ఉంటే దాన్ని ఏమంటారు, జనరలైజేషన్ అంటారు. ఈ జనరలైజేషన్ ప్రాసెస్ లో బాటమ్ అప్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. చైల్డ్ ఆబ్జెక్ట్స్ నుండి పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది తీసుకుంది. బాటమ్ అప్ అంటే కనుక పేరెంట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ చైల్డ్ ఆబ్జెక్ట్స్. మనకి పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, చైల్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తే గనక దాన్ని ఏమంటారు, జనరలైజేషన్ అంటారు. జనరలైజేషన్ ఆబ్జెక్ట్ సెట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్. ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్ కి సూపర్ సెట్ గా గనక ఉంటే దాన్ని ఏమంటారు, జనరలైజేషన్ అంటారు. దీన్ని బాటమ్ అప్ ప్రాసెస్ అని కూడా అంటారు. అంటే చైల్డ్ ప్రాసెసెస్ నుండి మనకి చైల్డ్ ప్రాసెస్ నుండి, చైల్డ్ ఆబ్జెక్ట్స్ నుండి పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. చైల్డ్ ఆబ్జెక్ట్ నుండి పేరెంట్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. జనరలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ మోర్ జనరల్ టైప్స్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ మోర్ స్పెషలైజ్డ్ టైప్స్ నుండి మోర్ జనరల్ టైప్ను గనక క్రియేట్ చేస్తే దాన్ని జనరలైజేషన్ అంటారు. ఇట్ ఫార్మ్స్ ఏ సూపర్ టైప్ ఫ్రమ్ ఏ సబ్సెట్ ఆఫ్ సబ్ టైప్స్. మనకి సూపర్ టైప్ అనేది ఎలా వస్తుంది, సబ్ టైప్స్ నుండి మనకి సూపర్ టైప్ కనుక వస్తే దీన్ని ఏమంటారు, జనరలైజేషన్ అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్. జనరలైజేషన్ ఆబ్జెక్ట్ సెట్ అనేది సూపర్ సెట్ ఆఫ్ ద ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్, అంతే కదా. ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్ కి సూపర్ సెట్టే జనరలైజేషన్. ఇది బాటమ్ అప్ ప్రాసెస్ అంటే గనక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుండి ఐడెంటిఫై చేస్తాం, పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. జనరలైజేషన్ ప్రాసెస్ అనేది మోర్ జనరల్ టైప్స్ అనేవి సెట్ ఆఫ్ స్పెషలైజ్డ్ టైప్స్ నుండి కనుక క్రియేట్ చేస్తాం. అంటే సబ్ టైప్స్ నుండి సూపర్ టైప్ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి vehicles such as car and truck ER model both entities can create the super type vehicle. మనం వెహికల్ అనే సూపర్ టైప్ని, కారు ట్రక్ రెండు కూడా ఏంటి, వెహికల్సే. ఈ రెండిటి నుండి, ఈ రెండు సబ్ టైప్స్ నుండి నేను సూపర్ టైప్ వెహికల్ని క్రియేట్ చేస్తే కామన్ ప్రాపర్టీస్, ఏదర్ కార్లో కానీ ట్రక్లో కానీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఉండే కామన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి, వెహికల్లో పెట్టేస్తాం. యునిక్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి, అంటే స్పెషలైజ్డ్ యాట్రిబ్యూట్స్ వచ్చేసి మనం ఏం చేస్తాము, సబ్ టైప్లో ఇచ్చేస్తాం. సరే, దీన్ని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఇక్కడ చూడండి, కార్ అనేది ఒక ఎంటిటీ, నెక్స్ట్ ట్రక్ అనేది ఇంకొక ఎంటిటీ. కార్లో ఏముంది, నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, మ్యాక్సిమం స్పీడ్, వెహికల్ ఐడి, లైసెన్స్ ప్లేట్ నంబర్, ప్రైస్ అనేది ఉంది. ట్రక్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రైసు, లైసెన్స్ ప్లేట్ నంబర్, వెహికల్ ఐడి, టన్నేజ్, నంబర్ ఆఫ్ యాక్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో ఈ రెండు ఏంటి, కారు ట్రక్ అనేది వెహికల్. ఈ రెండిటి నుండి, ఈ రెండు సబ్ టైప్స్ నుండి సూపర్ టైప్ ఒకదాన్ని క్రియేట్ చేసింది. అదేంటి, వెహికల్ అనే సూపర్ టైప్ని క్రియేట్ చేస్తాం. ఈ సూపర్ టైప్లో ఏముంటుంది, కామన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మరి కార్లోను ట్రక్లోను అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా, కామన్గా ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి, వెహికల్ ఐడి, ప్రైస్, లైసెన్స్ ప్లేట్ నెంబర్ అనేది మనకేమవుతుంది, కామన్ ప్రాపర్టీస్ అవుతుంది. మరి యూనిక్ ప్రాపర్టీస్, కార్కి ఉన్న యూనిక్ ప్రాపర్టీస్ ఏంటి, నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్, మ్యాక్సిమం స్పీడ్. ట్రక్కి ఉన్న యూనిక్ ప్రాపర్టీస్ వచ్చేసి టన్నేజ్, నంబర్ ఆఫ్ యాక్సెల్స్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి జనరలైజేషన్లో సబ్ టైప్ నుంచి సూపర్ టైప్ని గనక క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారు, జనరలైజేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అనేది ఆబ్జెక్ట్ సెట్
that is a subset of the another object set. These are top down process of deriving child objects from parent object. Specialization object ante subset of another object set. Another object set ki సబ్సెట్ గా ఉంటే గనక దాన్ని ఏమంటారు స్పెషలైజేషన్. దీంట్లో టాప్ డౌన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మనకి చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తారు, పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి క్రియేట్ చేస్తే దీన్ని ఏమంటారు టాప్ డౌన్ ప్రాసెస్ అంటారు. టాప్ డౌన్ ప్రాసెస్ అంటే కనుక మనకి పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి చైల్డ్ ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేస్తే, పేరెంట్ ఆబ్జెక్ట్ నుండి చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారు స్పెషలైజేషన్ అంటారు. ఈ ఆబ్జెక్ట్ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్గా ఉంటే కనుక దాన్ని స్పెషలైజేషన్ అంటారు. టాప్ డౌన్ ప్రాసెస్ అంటే కనుక డిరైవింగ్ ఆఫ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనేవి పేరెంట్ క్లాస్ నుండి జరుగుతుందన్నమాట. స్పెషలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ వన్ ఆర్ మోర్ సబ్సెట్స్ ఆఫ్ సూపర్ టైప్. సూపర్ టైప్ నుంచి వన్ ఆర్ మోర్ సబ్ పార్ట్స్ని క్రియేట్ చేసాం అన్నమాట. ఇట్ ఫార్మ్స్ సబ్ టైప్స్ ఫ్రమ్ ఏ సూపర్ టైప్స్. సబ్ టైప్ అనేది ఎలా వస్తుంది, సూపర్ టైప్ నుంచి వచ్చేస్తుంది. సరే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆర్గనైజేషన్కి స్టోర్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది కావాలి. ప్రోడక్ట్ అనేది ఏంటి, ఒక ఎంటిటీ. సమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఆర్ నాట్ నెసెసరీ. కొన్ని అట్రిబ్యూట్స్ దీనికి అక్కర్లేదు. వెన్ వీ గో ఫర్ సబ్ టైప్స్, ఆ అట్రిబ్యూట్స్ని సపరేట్గా సబ్ టైప్స్ కింద క్రియేట్ చేసాం. ఈ సబ్ టైప్స్ ఏంటి, పర్చేజ్డ్ ప్రోడక్ట్, మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ అని చెప్పేసి 2 ప్రోడక్ట్స్ కింద తీసుకొని వాటికి ఉండే యునిక్ అంటే నెసరీ లేని అట్రిబ్యూట్స్ అన్నిటినీ కూడా వీటికి అసైన్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే యూనిక్ ప్రాపర్టీస్ని సబ్ టైప్స్ కిందకి తీసుకుంటాం. దీన్ని ఏమంటారంటే స్పెషలైజేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో పార్ట్ అనేది తీసుకున్నాం. ఈ పార్ట్లో పార్ట్ నంబర్, డిస్క్రిప్షన్ అనేవి కామన్ ప్రాపర్టీస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ అండ్ పర్చేజ్డ్ పార్ట్. ఫస్ట్ నాకు పార్ట్ అనేది మాత్రమే ఉంది. ఈ పార్ట్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, పార్ట్ నంబరు, డిస్క్రిప్షను, డ్రాయింగ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబరు, సప్లయర్ నేము, లిస్ట్ ప్రైస్ అనేవి పార్ట్లో ఉన్నాయి. అయితే నాకు అన్నెసెసరీ అట్రిబ్యూట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, డ్రాయింగ్ నెంబరు, బ్యాచ్ నెంబర్, సప్లయర్ నేము, లైసెన్స్, లిస్ట్ ప్రైస్ అనేవి నాకు అన్నెసెసరీ. దానికోసం నేను ఏం చేశాను, 2 సబ్ టైప్స్ని క్రియేట్ చేశాను. మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్కి వచ్చేసి నాకేముంటాయి, డ్రాయింగ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, బ్యాచ్ నెంబర్ అనేది ఉంటుంది. పర్చేజ్డ్ పార్ట్కి వచ్చేసి సప్లయర్ నేము, లిస్ట్ ప్రైస్ అనేది ఉంటుంది. సో వీటికి ఉండే యూనిక్ ప్రాపర్టీస్ని స్పెషలైజ్డ్ ఎంటిటీస్ కింద నేను డివైడ్ చేస్తే దీన్ని ఏమంటారు, పార్ట్ నుండి డిరైవ్ చేసినవి. సో దీన్ని ఏమంటారు స్పెషలైజేషన్ అంటారు. అంటే టాప్ డౌన్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే కనుక సూపర్ క్లాస్ నుండి సబ్ క్లాస్ని డివైడ్ చేసాం కాబట్టి దీన్ని ఏమంటారు స్పెషలైజేషన్ అంటారు. ఓకేనా, స్పెషలైజేషన్ అంటారు. Constraints in subtype and supertype discriminators. Constraints in supertype and subtype discriminators. There are 2 types of constraints in supertype and subtype. ఒకటి వచ్చేసి కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్స్, సెకండ్ వన్ వచ్చేసి డిస్జాయింట్ కన్స్ట్రియంట్స్. కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్స్ అంటే ఏంటి, కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రియంట్ దట్ address the question whether an instance of supertype must also be member of at least one supertypes or not. There are 2 rules, total specialization rule, partial specialization rule. Completeness constraint type లో అంటే
ఇన్స్టెన్స్ ఆఫ్ సబ్ టైప్ అనేది అట్లీస్ట్ వన్ సూపర్ టైప్లో అయినా కనుక ప్రజెంట్ అయితే కనుక దాన్ని ఏమంటారు కంప్లీట్ కన్స్ట్రెంట్. అంటే సూపర్ టైప్ అనేది మనకిచ్చిన సబ్ టైప్స్లో ప్రజెంట్ అయితే, రెండు సబ్ టైప్స్లో కనుక ప్రజెంట్ అయితే ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ అయితే ఉన్నాయో అన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్లో కనుక ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటారు కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్ అంటారు. అయితే ఈ కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్కి వచ్చేసి టూ రూల్స్ అనేవి ఉన్నాయి. టోటల్ స్పెషలైజేషన్ రూల్, పార్షియల్ స్పెషలైజేషన్ రూల్. ఓకే, టోటల్ స్పెషలైజేషన్ రూల్ చూడండి. ఇట్ స్పెసిఫైస్ దట్ ఈచ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ ఆఫ్ ద సూపర్ టైప్ మస్ట్ బి మెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ సబ్ టైప్స్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ ఈఆర్ఆర్ డయాగ్రామ్. దిస్ టోటల్ స్పెషలైజేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ టూ డబుల్ లైన్స్. టోటల్ స్పెషలైజేషన్ అంటే కనుక ఇప్పుడు మనకి సూపర్ క్లాస్ అనేది ఉంది. ఈ సూపర్ క్లాస్ అనేది మనకి ఇచ్చిన సబ్ క్లాసెస్లో అట్లీస్ట్ వన్ సబ్ క్లాస్లో అయినా కానీ ఉంటే, అంటే ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ ఉన్నాయో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో మాత్రం ఈ ఈ సూపర్ టైప్ అనేది కనుక ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటారంటే టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఇక్కడ పేషెంట్ అనేవాళ్ళు టూ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారన్నమాట, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్. మనకి పేషెంట్ అనేది ఏంటి సూపర్ టైప్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అనేవి టూ సబ్ టైప్స్. ఈ పేషెంట్ అనేవాడు ఖచ్చితంగా ఏదర్ ఇన్ పేషెంట్ అయినా అవుతాడు, అవుట్ పేషెంట్ అయినా అవుతాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే టోటల్ స్పెషలైజేషన్ అంటారు. డబుల్ లైన్ అనేది రిప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, పేషెంట్కి వచ్చేసి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, పేషెంట్ ఐడి, అడ్మిట్ డేట్, పేషెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేషెంట్కి ఉంటుంది. ఓకే, ఇది తీసేయండి. మనకి ఈజ్ క్యారీడ్ అవుట్, రెస్పాన్సిబుల్ ఫిజిషియన్, ఇవన్నీ అక్కర్లేదు. ఈజ్ అసైన్ టు బెడ్ ఐడి అక్కర్లేదు. ఇక్కడ చూడండి, అవుట్ పేషెంట్, రెసిడెంట్ పేషెంట్ అంటే కనుక ఇన్ పేషెంట్. అవుట్ పేషెంట్కి వచ్చేసి చెక్ బ్యాక్ డేట్ అనేది ఉంటుంది. రెసిడెంట్ పేషెంట్కి వచ్చేసి డేట్ డిశ్చార్జ్డ్ అనేది ఉంటుంది. ఏమేమి ఉన్నాయి, పేషెంట్ ఐడి, అడ్మిట్ డేటు, పేషెంట్ నేమ్ అనేవి కామన్ అట్రిబ్యూట్స్. స్పెషలైజ్డ్ దీని నుంచి ఏమేమి ఉన్నాయి, సబ్ టైప్స్ వచ్చేసి అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్. ప్రతి అవుట్ పేషెంట్కి కూడా పేషెంట్ ఐడి, అడ్మిట్ డేటు, పేషెంట్ నేమ్ ఉంటుంది. రెసిడెంట్ పేషెంట్కి కూడా పేషెంట్ ఐడి, పేషెంట్ నేము, అడ్మిట్ డేటు ఉంటుంది. అయితే అవుట్ పేషెంట్కి వచ్చేసి చెక్ బ్యాక్ డేట్ అనేది ఉంటుంది. ఇన్ పేషెంట్కి వచ్చేసి డిశ్చార్జ్ డేట్ అనేది ఉంటుంది. టోటల్ స్పెషలైజేషన్ అంటే కనుక ఈ పేషెంట్ అనేవాడు ఎయిదర్ ఇన్ పేషెంట్ అయినా అవ్వచ్చు, అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ అయినా అవ్వచ్చు, అవుట్ పేషెంట్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఈ స్పెషలైజ్డ్ ఎంటిటీస్లో ఖచ్చితంగా ఒక పేషెంట్ అయితే అవుతాడు. కాబట్టి దీన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే కనుక టూ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ పార్షియల్ స్పెషలైజేషన్. మా టోటల్ స్పెషలైజేషన్ మీన్స్ టోటల్ ఈ పేషెంట్స్ అనేవాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు, అన్ని రకాలు టోటల్గా డిఫైన్ చేశాం కాబట్టి దీన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఇంకా పేషెంట్స్ ఏమన్నా ఉంటారా, ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ కాకుండా ఇంకేమన్నా సబ్ టైప్స్ మనం రాయగలుగుతామా, రాయలేం. కాబట్టి దీన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. మనం ఒక సూపర్ టైప్ తీసుకుంటే ఈ సూపర్ టైప్ నుండి ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ని అయితే రాయగలుగుతామో అన్నీ మనం రాయగలిగితే దాన్ని ఏమంటారు టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఈ పేషెంట్ అనేవాడు ఇద్దరు ఇన్ పేషెంట్ అయినా అవ్వచ్చు, అవుట్ పేషెంట్ అయినా అవ్వచ్చు, కానీ ఇంకా ఏ పేషెంట్స్ ఉండరు. కాబట్టి దీన్ని ఏమంటారు టోటల్ స్పెషలైజేషన్. ఇంకా ఈ ఎంటిటీ నుంచి స్పెషల్గా రాసే ఎంటిటీస్ అనేవి ఏవీ లేవు. కాబట్టి దీన్ని ఏమంటారంటే టోటల్ స్పెషలైజేషన్ అంటారు. పార్షియల్ స్పెషలైజేషన్ అంటే కనుక ఒక సూపర్ టైప్ నుంచి సబ్ టైప్స్ అనేవి అన్నీ రాయలేకపోతే దాన్ని ఏమంటారంటే పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ తీసుకుంటే కార్ అయినా వెహికలే, ట్రక్ అయినా వెహికలే, మోటార్ సైకిల్ అయినా వెహికల్.
ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో వెహికల్కి వచ్చేసి కామన్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? ప్రైస్, వెహికల్ ఐడి, వెహికల్ నేము, ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉన్నది. నెక్స్ట్ కార్ అని చెప్పేస్తానంటే కారుకున్న స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఏంటి? నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్. నెక్స్ట్ ట్రక్కుకున్న స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఏంటి? క్యాబ్ టైప్, నెక్స్ట్ కెపాసిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మోటార్ సైకిల్కి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఏముంటాయి? ఏమీ ఉండవు. సేమ్ వెహికల్లో ఉండే ప్రాపర్టీసే దానికి కూడా ఉంటాయి. ప్రైస్, వెహికల్ ఐడి, వెహికల్ నేము, నెక్స్ట్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. కామన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మరి ఈ వెహికల్ నుంచి నేను అన్ని సబ్ టైప్స్ని రాయగలుగుతున్నానా? రాయలేకపోతున్నాను. సో దీన్ని ఏమంటారు అంటే కారు, ట్రక్ మాత్రమే రాసాం కానీ మోటార్ బైక్ అనేది రాసామా? మోటార్ సైకిల్ అనేది రాసామా? రాయలేదు. కాబట్టి దీన్ని ఏమంటారంటే పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఒక సబ్ టైప్ నుంచి మనం ఒక సూపర్ టైప్ నుంచి ఎన్ని సబ్ టైప్స్ అయితే రాయగలుగుతామో దాన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. అయితే ఒక సూపర్ టైప్ నుంచి మనం అన్ని సబ్ టైప్స్ని రాయలేకపోతే దాన్ని ఏమంటారంటే పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఓకేనా? టోటల్ స్పెషలైజేషన్ అంటే ఆ సూపర్ టైప్ నుంచి ఎన్ని సబ్ టైప్స్ అయితే రాయగలమో టోటల్ అన్నీ రాసేస్తే కనుక దాన్ని టోటల్ స్పెషలైజేషన్. పార్షియల్ స్పెషలైజేషన్ అంటే ఒక సూపర్ టైప్ నుండి అన్ని రకాల సబ్ టైప్స్ని మనం రాయలేకపోతే కనుక దాన్ని ఏమంటారు? పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో వెహికల్కి వచ్చేసి కారు, ట్రక్, మోటార్ సైకిల్ 3 కూడా వెహికల్సే. వాటికి కార్కి వచ్చేసి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఉన్నాయి, ట్రక్కి వచ్చేసి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఉన్నాయి. కానీ మోటార్ బైక్ వచ్చేసి స్పెషలైజ్డ్ యాట్రిబ్యూట్స్, ఎంటిటీస్ కాదు. మోటార్ సైకిల్కి వచ్చేసి స్పెషలైజ్డ్ యాట్రిబ్యూట్స్ అనేవి లేవు. కాబట్టి వెహికల్లోనే ఉన్నాయి కాబట్టి మనం స్పెషల్గా రాయలేదు. కాబట్టి దీన్ని ఏమంటారు? పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. పార్షియల్ స్పెషలైజేషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఒక సింగిల్ లైన్తో కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఇక్కడ వెహికల్లో కారు, ట్రక్ మాత్రమే రాసాం కానీ మోటార్ సైకిల్ గురించి రాయలేదు. కాబట్టి దీన్ని ఏమంటారు? పార్షియల్ స్పెషలైజేషన్. ఒక థిక్ సింగిల్ లైన్ అనేది రిప్రజెంట్ చేసాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ డిస్జాయింట్ కన్స్ట్రియంట్. Disjoint constraint అంటే గనక constraint that address the question whether an instance of super type may be simultaneously two or more subtypes. There are two rules. Disjoint constraint అంటే గనక సూపర్ టైప్ అనేది సైమల్టేనియస్ గా మెంబర్ ఆఫ్ 2 or more సబ్ టైప్స్ లో ఉండొచ్చు. దీంట్లో 2 రూల్స్ అనేవి ఉన్నాయి. డిస్జాయింట్ రూల్ అండ్ ఓవర్లాప్ రూల్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు సూపర్ టైప్ అనేది ఓన్లీ 1 సబ్ టైప్లో మాత్రమే ప్రజెంట్ అవుతుంది. కానీ సైమల్టేనియస్గా 2 సబ్ టైప్స్లో ప్రజెంట్ కాకపోతే దీన్ని ఏమంటారంటే డిస్జాయింట్ రూల్ అంటారు. ఏమంటారు? డిస్జాయింట్ రూల్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, డిస్జాయింట్ రూల్ అంటే కనుక ఎంటిటీ ఇన్స్టెన్స్ ఆఫ్ సూపర్ టైప్ అనేది మెంబర్ ఆఫ్ ఓన్లీ 1 సబ్ టైప్లో మాత్రమే ఉంటుంది. కానీ సైమల్టేనియస్గా ఉన్న సబ్ టైప్స్లో అన్నిట్లో ప్రజెంట్ కాకపోతే దాన్ని ఏమంటారు? డిస్జాయింట్ కన్స్ట్రియంట్ ఆర్ డిస్జాయింట్ రూల్ అంటారు. ఈ డిస్జాయింట్ రూల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సర్కిల్లో డీతో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. పేషెంట్స్ చూసుకోండి. పేషెంట్ వచ్చేసి పేషెంట్ ఐడి, అడ్మిట్ డేటు, పేషెంట్ నేమ్ అనేది కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్. మనకి పేషెంట్స్ వచ్చేసి 2 రకాల పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్. ఇన్ పేషెంట్కి వచ్చేసి డేట్ ఆఫ్ డిశ్చార్జింగ్ అనేది ఉంటుంది. అవుట్ పేషెంట్కి వచ్చేసి చెక్ డేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు డిస్జాయింట్ రూల్లో పేషెంట్ అనేవాడు ఉన్న 2 సబ్ టైప్స్లో ఏదో ఒక సబ్ టైప్స్లో మాత్రమే ప్రజెంట్ అవుతాడు, కానీ రెండిట్లో ప్రజెంట్ అవ్వడు. దాన్ని ఏమంటారంటే డిస్జాయింట్ రూల్ అంటారు. అంటే మనకి సూపర్ టైప్ నుంచి క్రియేట్ చేసిన
సబ్ టైప్స్లో ఏదో ఒక సబ్ టైప్లో మాత్రమే ప్రజెంట్ అవుతారు, కానీ సైమల్టేనియస్గా అనదర్ సబ్ టైప్లో అనేది ప్రజెంట్ కాదనమాట. దాన్ని ఏమంటారంటే డిస్జాయింట్ రూల్ అంటారు. దాన్ని డిస్జాయింట్ రూల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లాప్ రూల్. డిస్జాయింట్ రూల్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? సర్కిల్లో డీతో రిప్రజెంట్ చేస్తే కనుక దాన్ని డిస్జాయింట్ రూల్ అంటారు. ఓవర్లాప్ రూల్ అంటే కనుక ఇట్ స్పెసిఫైస్ దట్ సైమల్టేనియస్లీ be a member of two subtypes that overlap is specified by placing O in the circle. మనకి సూపర్ టైప్ అనేది సైమల్టేనియస్గా ఎన్ని సబ్ టైప్స్ ఉంటే అన్ని సబ్ టైప్స్లో గనక ఉంటే దాని ప్లేస్ అయితే కనుక దాన్ని ఓతో రిప్రజెంట్ చేస్తారు, సర్కిల్లో ఓతో రిప్రజెంట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఓవర్లాప్ రూల్ అని అంటారు. ఇక్కడ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఈ పార్ట్ వచ్చేసి నేను ఒక పార్ట్ని తయారు చేయడానికి నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్, పర్చేజ్డ్ పార్ట్ రెండూ కావాల్సి వస్తాయి. ఈ పార్ట్లో ఏముంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్లోనూ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ పర్చేజ్డ్ పార్ట్లోనూ ఒక పార్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సో టోటల్గా ఈ పార్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్లో ఉంది, పర్చేజ్డ్ పార్ట్లో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ఓవర్లాప్ రూల్ అని అంటారు. ఓవర్లాప్ రూల్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద డిస్జాయింట్ కన్స్ట్రెయింట్స్. మళ్ళీ ఒకసారి మనం ఈ కన్స్ట్రెయింట్స్ గురించి చెప్పుకుందాం. ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే కనుక ఈఈఆర్. దీంట్లో ఏంటంటే ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. దీంట్లో ఈఆర్ మోడల్తో పాటుగా సబ్ టైపు, సూపర్ టైపు, రిలేటెడ్ కాన్సెప్ట్స్ వచ్చేసి స్పెషలైజేషన్, జనరలైజేషన్ అనేది ఉంటుంది. సూపర్ టైప్ ఎంటిటీ అనేది ఏంటంటే రిలేషన్షిప్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో వన్ ఆర్ మోర్ సబ్ టైప్స్ని కనుక క్రియేట్ చేయగలిగితే దాన్ని ఏమంటారు? సూపర్ టైప్ అంటారు. సబ్ టైప్ అంటే కనుక సూపర్ టైప్ ఎంటిటీలో యూనిక్ యాట్రిబ్యూట్స్ని మనం స్పెషల్గా రాస్తాం కదా, దాన్ని ఏమంటారంటే సబ్ టైప్ అని చెప్పేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ టైప్, జనరల్ ఎంటిటీ టైప్ అవుతుంది. యూనిక్ ఎంటిటీ యాట్రిబ్యూట్స్ని వచ్చేసి సబ్ టైప్స్ కింద తీసుకున్నాం. వీటిని స్పెషలైజ్డ్ సబ్ టైప్స్ అని కూడా అంటారు. స్పెషలైజేషన్, జనరలైజేషన్ అంటే కనుక జనరలైజేషన్ అనేది ఎనదర్ ఆబ్జెక్ట్కి సూపర్ సెట్. అంటే ఎనదర్ ఆబ్జెక్ట్ జనరలైజ్డ్ ఎంటిటీ అంటే కనుక ఆబ్జెక్ట్ సెట్ ఈస్ ద సూపర్ సెట్ ఆఫ్ ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్. ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్కి సూపర్ సెట్గా కనుక ఉంటే దాన్ని జనరలైజేషన్ అంటారు. ది బాటమ్ అప్ ప్రాసెస్, సబ్ క్లాసెస్ అంటే చైల్డ్ క్లాసెస్ నుండి పేరెంట్ క్లాస్ని కనుక క్రియేట్ చేస్తే దాన్ని జనరలైజేషన్ ప్రాసెస్ అని అంటారు. ఈ జనరలైజేషన్ అనేది ఏమవుతుంది? సూపర్ టైప్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ సబ్ టైప్స్. సూపర్ టైప్ అనేది సెట్ ఆఫ్ సబ్ టైప్స్ నుంచి వస్తుందన్నమాట. మనం వెహికల్ అనేది ఒక సూపర్ టైప్ని క్రియేట్ చేయాలి అంటే టూ సబ్ టైప్స్ ఏమున్నాయి? కారు, ట్రక్ నుంచి కనుక మనం క్రియేట్ చేయగలిగితే దీన్ని ఏమంటారు? జనరలైజేషన్ అంటారు. టూ సబ్ టైప్స్ నుంచి ఒక జనరల్ ఎంటిటీని కనుక మనం క్రియేట్ చేస్తే దీన్ని ఏమంటారు? జనరలైజేషన్ అంటారు. నెక్స్ట్ స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే కనుక సూపర్ సెట్ నుండి మనం సబ్సెట్స్ని క్రియేట్ చేయగలిగితే, అంటే సూపర్ టైప్ నుంచి సబ్ టైప్స్ని కనుక క్రియేట్ చేయగలిగితే దీన్ని ఏమంటారు? స్పెషలైజేషన్ అంటారు. అంటే స్పెషలైజేషన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్. ఎనదర్ ఆబ్జెక్ట్ సెట్కి సబ్సెట్గా ఉంటుంది అనమాట. దీన్నే ఏమంటారంటే టాప్ డౌన్ ప్రాసెస్ అని అంటారు. చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి పేరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అనమాట. స్పెషలైజేషన్ ప్రాసెస్ వన్ ఆర్ మోర్ సూపర్ సబ్ పార్ట్స్ ఆఫ్ ద సూపర్ టైప్. దీంట్లో ఏముంటాయంటే సబ్ టైప్స్, సూపర్ టైప్స్ ఉంటాయి. ఈ మనకి సూపర్ టైప్ నుంచి సబ్ టైప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి ఒక పార్ట్ అనేది తీసుకుంటే పార్ట్లో కామన్గా ఉండే ప్రాపర్టీస్ అన్ని సూపర్ టైప్లో రాసాము. అన్నెసరీ ఆబ్జెక్ట్స్ అన్నిటిని, అన్నెసరీ యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా స్పెషలైజ్డ్ సబ్ టైప్ కింద కనుక తీసుకుంటే దాన్ని ఏమంటారంటే సబ్ టైప్స్ స్పెషలైజేషన్ అంటారు.
మనకి కన్స్ట్రియంట్స్కి వచ్చేసి సూపర్ టైప్ సబ్ టైప్ డిస్క్రిమినేటర్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయమ్మా. అవేంటంటే కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్, డిస్జాయింట్ కన్స్ట్రియంట్. కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్ టైప్లో వెదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ సూపర్ టైప్ అనేది అట్లీస్ట్ వన్ సూపర్ క్లాస్లో ప్రజెంట్ అవుతుంది. దీంట్లో టోటల్ స్పెషలైజేషన్, పార్షియల్ స్పెషలైజేషన్ అని 2 రకాలు ఉన్నాయి. టోటల్ స్పెషలైజేషన్ అంటే గనక ఒక సూపర్ టైప్ నుండి ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ అయితే రాయగలము అన్నీ రాయగలిగితే గనక దాన్ని ఏమంటారు? టోటల్ స్పెషలైజేషన్. అంటే సూపర్ టైప్ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ సమ్ సబ్ టైప్స్ ఇన్ ద స్పెషలైజేషన్. అయితే టోటల్ స్పెషలైజేషన్లో ఏంటి? ఒక సూపర్ టైప్ నుండి ఎన్ని సబ్ టైప్స్ అయితే రాయగలము, టోటల్ సబ్ టైప్స్ని రాయగలిగితే కనుక దాన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. ఈ టోటల్ స్పెషలైజేషన్ వచ్చేసి డబుల్ లైన్తో రిప్రజెంట్ చేస్తారు. పేషెంట్ మస్ట్ బి ఎయిదర్ ఇన్ పేషెంట్ ఆర్ అవుట్ పేషెంట్, అంతకు మించి ఉండరు కాబట్టి పేషెంట్ నుంచి మనం ఏం చేసాము? ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అనేది రాసాము. సో దీన్ని ఏమంటారు? టోటల్ స్పెషలైజేషన్. ఇంతకన్నా మనం స్పెషలైజ్డ్ ఎంటిటీస్ని రాయగలుగుతామా? రాయలేము. దాన్ని ఏమంటారంటే టోటల్ స్పెషలైజేషన్ అంటారు. నెక్స్ట్ పార్షియల్ స్పెషలైజేషన్. పార్షియల్ స్పెషలైజేషన్ అంటే కనుక మనం ఒక సూపర్ టైప్ తీసుకుంటే ఆ సూపర్ టైప్ ఇన్స్టెన్స్లో అన్ని సబ్ టైప్స్ని మనం రాయలేకపోతే దాన్ని ఏమంటారు? పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఈ పార్షియల్ స్పెషలైజేషన్ వచ్చేసి మనం ఒక సింగిల్ లైన్తో మాత్రమే రిప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఒక సింగిల్ లైన్తో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు వెహికల్ అనేది తీసుకున్నాం. ఈ వెహికల్స్ వచ్చేసి కార్ అయినా వెహికలే, ట్రక్ అయినా వెహికలే, మోటార్ సైకిల్ అయినా వెహికలే. ఈ వెహికల్ నుంచి ఈ మూడింటిని రాయాలి అనుకుంటే కనుక కామన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్కడ రాస్తాము? సూపర్ టైప్లో రాస్తాము. స్పెషలైజ్డ్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఎక్కడ రాస్తాము? సబ్ టైప్లో రాస్తాం అన్నమాట. అయితే దీంట్లో మోటార్ సైకిల్ అనే దానికి స్పెషలైజ్డ్ ఎంటిటీస్ ఏమీ లేవు కాబట్టి వాటిని నేను స్పెషలైజ్డ్ ఎంటిటీగా నేను రాయట్లేదు. అంటే ఈ వెహికల్లోనే ఏమున్నట్టు? మోటార్ సైకిల్ కూడా ఉన్నట్టు. సో దీన్ని ఏమంటారంటే పార్షియల్ స్పెషలైజేషన్ అంటారు. ఏమంటాము? పార్షియల్ స్పెషలైజేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి disjoint constraints. Disjoint constraint that address the question whether an instance of superclass may be simultaneously be a member of two or more subtypes. Disjoint rule లో వచ్చేసి మనకి అడ్రస్ అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ సబ్ టైప్ అనేది సైమల్టేనియస్గా 2 ఆర్ మోర్ సబ్ టైప్స్లో గనక ఉంటే దాన్ని ఏమంటారు? డిస్జాయింట్ కన్స్ట్రియంట్స్ అంటారు. అయితే దీనికి వచ్చేసి మనకి 2 రూల్స్ అనేవి ఉన్నాయి. డిస్జాయింట్ రూల్ అండ్ ఓవర్లాప్ రూల్. డిస్జాయింట్ రూల్ అంటే చూడండి, ఇట్ స్పెసిఫైస్ ఇఫ్ an entity instance of superclass is member of one subtype, it cannot simultaneously be a member of another subtype. So this is called as disjoint rule. This disjoint rule is represented with the D. This D is enclosed in circle. Disjoint rule అంటే సూపర్ టైప్ ఎంటిటీ ఇన్స్టెన్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్ టైప్స్లో మాత్రమే, ఎనీ వన్ ఆఫ్ ద సబ్ టైప్లో మాత్రమే ఉంటుంది. కానీ సైమల్టేనియస్గా మనకి ఎన్ని సబ్ టైప్స్ ఉన్నాయో అన్ని సబ్ టైప్స్లో ప్రజెంట్ అవ్వదు. దాన్ని ఏమంటామంటే మనం డిస్జాయింట్ రూల్ అని చెప్పేసి అంటారు. ఈ డిస్జాయింట్ రూల్ వచ్చేసి ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డిస్జాయింట్ రూల్ వచ్చేసి డీతో రిప్రజెంట్ చేస్తాం. ఈ డీని వచ్చేసి స్మాల్ సర్కిల్లో పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి 2 లైన్స్ కూడా ఇచ్చామంటే టోటల్ స్పెషలైజేషన్. ఒక ఎంటిటీ నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ అయితే రాయగలుగుతామో అన్నీ రాసాము. నెక్స్ట్ డిస్జాయింట్ రూల్ అంటే కనుక సూపర్ టైప్ అనేది ఎట్ ఏ టైం ఓన్లీ వన్ సబ్ టైప్లో మాత్రమే ప్రజెంట్ అవుతుంది. కానీ సైమల్టేనియస్గా ఎన్ని సబ్ టైప్స్ ఉంటే అన్ని సబ్ టైప్స్లో ప్రజెంట్ కాదు.
సో దాన్నే ఏమంటారు అంటే కనుక డిస్జాయింట్ రూల్ అంటారు. ఈ డిస్జాయింట్ రూల్ని డీతో సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఈ డయాగ్రామ్లో పేషెంట్ అనేది తీసుకున్నాం. పేషెంట్కి ఉండే కామన్ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ రాసాము. తర్వాత టోటల్ స్పెషలైజేషన్ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ అనేది రాసాము. ఇన్ పేషెంట్కి వచ్చేసి చెక్ డేట్ అనేది యూనిక్ ప్రాపర్టీ, యూనిక్ యాట్రిబ్యూట్. అవుట్ ఇన్ పేషెంట్కి వచ్చేసి డేట్ డిశ్చార్జ్డ్, అవుట్ పేషెంట్కి వచ్చేసి చెక్ డేట్ అనేది రాసాము. అయితే ఈ పేషెంట్ అనేది ఈధర్ ఇన్ పేషెంట్ అయినా అవుతాడు, అవుట్ పేషెంట్ అయినా అవుతాడు, కానీ రెండు ఒకేసారి కాలేరన్నమాట. పేషెంట్ అనేది సూపర్ టైప్ అనేది ఏదర్ ఇన్ పేషెంట్లు కానీ అవుట్ పేషెంట్ కానీ ఏదో ఒక సబ్ టైప్లో మాత్రమే ఎట్ ఎ టైం ప్రజెంట్ అవుతారు, కానీ రెండిట్లో ప్రజెంట్ కారు. కాబట్టి సో డిస్జాయింట్ రూల్ అనేది ఇక్కడ డీతో రిప్రజెంట్ చేసాం అనమాట. సో దీన్ని ఏమంటారు, డిస్జాయింట్ రూల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లాప్ రూల్. ఈ ఓవర్లాప్ రూల్లో ఇట్ స్పెసిఫైస్ దట్ simultaneously be a member of two subtypes, that subtypes the overlap is specified by placing a small o in the circle. Overlap rule అంటే కనుక సూపర్ టైప్ అనేది సైమల్టేనియస్గా సబ్ టైప్స్లో గనక ప్రజెంట్ అయితే దానికి ఏం చేస్తాము, సైమల్టేనియస్గా ఎన్ని సబ్ టైప్స్ అయితే ఉంటాయో అన్ని సబ్ టైప్స్లో కూడా ఆ సూపర్ టైప్ అనేది సూపర్ టైప్ యొక్క ఇన్స్టెన్స్ అనేది ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటారు, ఓవర్లాప్ రూల్ అంటారు. ఈ ఓవర్లాప్ రూల్ని వచ్చేసి మనం స్మాల్ ఓతో రిప్రజెంట్ చేస్తాము. ఈ స్మాల్ ఓని ఎక్కడ పెడతాము అంటే సర్కిల్లో ఎంక్లోజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకి పార్ట్ అనేది తీసుకున్నాం. ఈ పార్ట్ అనేది ఏంటి, ఒక ఎంటిటీ. ఇదేంటి, సూపర్ టైప్. ఈ సూపర్ టైప్ నుండి టోటల్గా ఎన్నైతే సబ్ టైప్ని రాయగలుగుతామో అన్నీ రాసాము. టోటల్గా నేను ఎలా చెప్పగలిగాను, 2 లైన్స్తో కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని టోటల్ స్పెషలైజేషన్ అంటారు. టోటల్గా ఎన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ని అయితే రాయగలుగుతామో అన్ని నంబర్ ఆఫ్ సబ్ టైప్స్ని రాసాము. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్కి వచ్చేసి రూటింగ్ నెంబర్ అనేది ఉంటుంది. పర్చేజ్డ్ పార్ట్కి వచ్చేసి యూనిట్ ప్రైస్, సప్లయర్ ఐడి అనేది ఉంటుందన్నమాట. యూనిట్ ప్రైస్, సప్లయర్ ఐడి అనేది ఉంటుంది. వీటిని స్పెషలైజ్డ్ ఎంటిటీస్ కింద రాసిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్లో కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏంటి, పార్ట్ నెంబరు, డిస్క్రిప్షను, లొకేషను, క్వాంటిటీ ఆన్ హ్యాండ్. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ సబ్ టైప్కి రెండిటికి ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఉండే కామన్ ప్రాపర్టీస్ ఎక్కడ రాశాను, సూపర్ టైప్లో రాశాను. ఇక్కడ ఓవర్లాపింగ్ రూల్ అంటే కనుక నేను ఒక ఐటమ్ని తయారు చేస్తున్నాను అంటే పార్ట్స్ అనేవి కావాలి. ఆ పార్ట్స్ వచ్చేసి ఇద్దరు మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ ఉండొచ్చు, పర్చేస్డ్ పార్ట్ ఉండొచ్చు ఒక ఐటమ్ని నేను తయారు చేసేటప్పుడు. సో ఈ పార్ట్ అనేది, ఈ సూపర్ టైప్ అనేది రెండిట్లోనూ సైమల్టేనియస్గా వర్క్ అయింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్లో ఉంది, పర్చేస్డ్ పార్ట్లో ఉన్నది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, ఓవర్లాపింగ్ రూల్ అనేది జరిగిందనమాట. ఓవర్లాపింగ్ రూల్ అంటే కనుక దిస్ పార్ట్ అంటే సూపర్ టైప్ అనేది బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్లోను పర్చేస్డ్ పార్ట్లోను రెండిట్లో ఉంది. కాబట్టి సో దీన్ని ఓవర్లాప్ రూల్ అన్నారు. ఈ ఓవర్లాప్ రూల్ని వచ్చేసి దేంతో రిప్రజెంట్ చేస్తాము, స్మాల్ ఓతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ టోటల్ స్పెషలైజేషన్ ఉంది. నెక్స్ట్ ఈ పార్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్లోను పర్చేస్డ్ పార్ట్లోను రెండిట్లోనూ ఉంది. కాబట్టి దీన్ని ఓవర్లాప్ రూల్ అంటారు. ఓకే, ఈరోజు ఏం చెప్పుకున్నాం, ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ చెప్పుకున్నాము. ఈ ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్లో ఈఆర్ మోడల్స్తో పాటుగా, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్తో పాటుగా ఎక్స్టెండెడ్ ఏంటి, సబ్ టైపు, సూపర్ టైపు, జనరలైజేషన్, స్పెషలైజేషన్. సబ్ టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, సూపర్ టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాం, జనరలైజేషన్, స్పెషలైజేషన్ తీసుకున్నాము. మనకి ఈ జనరలైజేషన్, స్పెషలైజేషన్తో పాటుగా కన్స్ట్రియంట్స్ ఇన్ సబ్ టైప్ అండ్ సూపర్ టైప్ డిస్క్రిమినేషన్స్లో మనకి కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్, డిస్జాయింట్ కన్స్ట్రియంట్ అనేది తీసుకున్నాం. కంప్లీట్నెస్ కన్స్ట్రియంట్స్లో 2 రూల్స్ గురించి చెప్పుకున్నాం. టోటల్ స్పెషలైజేషన్, పార్షియల్ స్పెషలైజేషన్ గురించి నేర్చుకున్నాం. తర్వాత
డిస్జాయింట్ కన్స్ట్రెయింట్స్కి వచ్చేసి 2 రూల్స్ అనేవి తీసుకున్నాం. అది వచ్చేసి డిస్జాయింట్ రూలు, ఓవర్లాప్ రూలు, రెండిటి గురించి నేర్చుకున్నాం అన్నమాట. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.